మన 2 తెలుగు రాష్ట్రాలల్లో ఏ జాతరలైనా ఏడాదికోసారో లేకుంటే 2 ఏండ్లకోసారో వస్తుంటాయి. కానీ జీవితంలో ఒక్కసారి వచ్చే జాతర ఏదన్నా ఉన్నదంటే అదొక్క కుంభమేళ మహాజాతరే. అందుకే జాతర నడిచినన్ని దినాలు ఏదో రోజు పోవాలి అని భక్తులు శితం పోతుర్రు. జాతర చాలైన కాడ నుంచి పోయేటి భక్తుల సంఖ్య పెరుగుడే తప్ప తగ్గుడైతే లేదు. ఇక చూడుర్రు ఎట్లొచ్చిర్రు. వాహ్, జాతర అంటే కుంభమేళనే. పండుగ చాలైంది మొదలు ఇయాల్టి దాకా కుంభమేళ జాతర రోజు రోజుకు రికార్డుల మూత మోగిస్తూనే ఉన్నది. పోయిన నెల 13వ తారీఖు నాడు చాలైన ఈ మహా జాతరల ఇప్పటికీ 50 కోట్ల మంది భక్తులు పుణ్యతానాలు చేసిర్రని అక్కడి సర్కార్ చెప్పుకొస్తుంది. అంటే ఈ సంఖ్య 10 పెద్ద పెద్ద దేశాల కంటే కూడా ఎక్కువేనట. చైనా ఇంకా మన ఇండియా కాకుండా ఎక్కువ జనాభా ఉన్న దేశం అమెరికా. ఆడ 34 కోట్ల మందే ఉన్నారు. కానీ కుంభమేళాకు పోయినోళ్ళ సంఖ్య 50 కోట్లు. అంటే ఎంతనో చూసుకోర్రి. ఒక దేశం మొత్తం జాతరకు పోయిన దానికంటే ఎక్కువే. ఇక ఇదిట్లుంటే మొన్న మౌని అమాస నాడు ఏం తక్కువ 8 కోట్ల మంది దాకా ఒక్కనాడే పోయిర్రు. మౌని అమాస నాడు గంత మంది పోయేటాళ్లకు జాతర అంతా కాలు వెట సందు లేకుండా అయ్యింది. అయినా కూడా జీవితంలో ఒక్కసారే వచ్చే పెద్ద జాతరాయే. అందుకే పుణ్యతానాల కోసం గట్టి పట్టుదల మీదనే ఉన్నారు భక్తులు. నిన్న మాఘపున్నం నాడు కూడా భక్తుల సంఖ్య చిన్నగా లేదు. భక్తుల తాకిడికి ఏగలేక కుంభమేళ అంతా వన్ వే ట్రాఫిక్ పెట్టి నో వెహికల్ జోన్ అని ప్రకటించారు. మొన్నో నాడు జాతరకు వచ్చిన బండ్లు జయంగా ప్రపంచంలోనే పెద్ద ట్రాఫిక్ కుంభమేళాలో జామ్ అయింది. ఏం తక్కువ 300 కిలోమీటర్ల దాకా బండ్లు ఆగి మస్తు అవస్థలు పడ్డారు భక్తులు. దీంతోని బండ్లను ప్రయాగ్రాజ్ దాకా రాకముందే బయటనే ఆపేసిర్రు. గిట్ల జాతర చాలైనప్పుడు జర్రంతా పల్చపల్చగా ఉన్న కుంభమేళాల రోజు రోజుకి లక్షలు కోట్ల మంది పోయే కాడికొచ్చింది. ఇప్పటికైతే 50 కోట్లు దాటిందట. జాతర ఇంకా 10 ఒద్దులు అంటే 26 తారీఖు దాకా అవుతుంది. ఈ 10 ఒద్దులల్లా ఇంకో 10 కోట్ల దాకా కూడా రావచ్చు. మా అంచనా మొత్తం కలిపి 60 కోట్ల దాకా అనుకుంటున్నాం అని చెప్పుకొస్తున్నది అక్కడి సర్కారు. చూడాలి మరిగా ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో.